అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఎస్ సుభాషిణి గారు రచించిన ఎంత ఎంత ఎడమైతే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అరచేతిలో స్వర్గం ఉన్నంత కాలం చీకు చింత ఉండదు సరికదా. ఒకలాంటి ధీమా మనిషిని నిలవనీయదు. ఈ సుఖం శాశ్వతం అనిపిస్తుంది. హఠాత్తుగా అది కాస్త చేజారిపోయే పరిస్థితి వచ్చి దాన్ని దక్కించుకోవడానికి పడే తపనాగ్నిలో కొత్త మెరుగుల్ని విలువల్ని వెయ్యింతలు సంతరించుకొని ఇంకా ఇంకా ఊరిస్తుంది. అప్పుడనిపిస్తుంది అదెంత అపురూపమో, ఆ థ్రిల్లే వేరేమో. ఆ థ్రిల్లే కావాలనుకుని బోల్తా కొట్టింది మిహిక. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఒకటే మిహిక. అందం హంగులు నిండుగా ఉన్నాయి. తీరిక వేళలో స్నేహితులు నేసుకుని రెస్టారెంట్లను పోషిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే పనిలో ఉంది. పంచాగుట్టలోని 7th హెవెన్లో 4 దోస్తులతో కూర్చొని రకరకాల డిషెస్ ని ఆర్డర్ ఇచ్చే పనిలో బిజీగా ఉంటూనే మాటి మాటికి తన సెల్ ఎప్పుడు మోగుతుందని ఆత్రంగా ఎదురు చూస్తోంది. సెల్ మాత్రం నేనేం చేయను అన్నట్టుగా మౌనంగా చూస్తున్నట్టుంది టేబుల్ మీద. ఏం మిహి, ఇంక మొదలెడదామా? ఆకలి దంచేస్తోంది. ఆ ఫోన్ ఎప్పుడు రాను, నా క్షుద్బాధ ఎప్పుడు తీరను నాటకీయంగా అంది నటన అనే అమ్మాయి. ఊరికే నటించుకో, అప్పుడే ఏం ఆకలి, కాస్త ఓపిక పట్టు. శ్రీ ఫోన్ వస్తే గాని ముట్టుకోవడానికి వీల్లేదు ఖండితంగా చెప్పేసింది మిహిక. ఇదెక్కడ గొడవే బాబు, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇలా నోరు చేతులు కట్టేస్తే ఎలా? ఏడుపు ముఖం పెట్టింది మోహన. ఏంటి మీ గొడవ? అది ముందే చెప్పింది కదా, శ్రీవర్ధన్ శుభవార్తని కన్ఫర్మ్ చేసే శుభ సమయంలో మనకి ట్రీట్ ఇస్తున్నట్టు. ఆ మాత్రం ఓపిక పట్టలేరా? కేకలేసింది కోకిల. వీళ్ల తొందర చూసి మిహికకి కూడా అశాంతి రేగింది. ఈ మహానుభావుడు ఎందుకు ఇంకా ఫోన్ చేయటం లేదు? అస్సలు డిసిప్లిన్ లేదు. చేస్తానన్న టైంకు చెయ్యొచ్చు కదా. ఇడియట్, ఎప్పుడు ఇంతే మనసులోనే విసుక్కుంది మిహిక. మిహిక శ్రీవర్ధన్ ప్రస్తుతం ప్రేమలో తలమునకలుగా ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వేరువేరు కంపెనీల్లో పనిచేసే వాళ్ల పరిచయం తమాషాగా జరిగింది. ఆ రోజు లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో బైక్ పార్క్ చేస్తున్న శ్రీవర్ధన్ కి అప్పుడే ఒక అమ్మాయి ఆటో వాడితో హోరాహోరీగా మాట్లాడుతూ కనిపించింది. తనే మిహిక. ఆ పక్కనే ఇంకో అమ్మాయి. భయంతో బిక్క చచ్చిపోయి మిహిక చెయ్యి పట్టుకుని వారించే కొద్దీ మిహిక మరింత రెచ్చిపోతూ వాడి మీదకి వెళ్లి కరవిన్యాసాలు చేస్తూ ఆవేశపడిపోతోంది. చుట్టూ చేరిన వాళ్లు కళ్ళు అప్పగించి తమాషా చూస్తున్నారే గాని కలగజేసుకుని తగాదా తీర్చేందుకు ముందుకు రావటం లేదు. అది చూసి ఆటో అబ్బాయికి ధైర్యం పెరిగిపోయింది. వాడి కళ్లల్లో రౌద్రం స్పష్టంగా కనబడుతోంది. అయినా మిహిక జంకలేదు. పోరాటం సాగిస్తూనే ఉంది. ఇదంతా గమనిస్తున్న శ్రీవర్ధన్ గబగబా అక్కడికొచ్చాడు. అదే టైంకి ఆటోవాడు మిహిక చెయ్యి తాకి తోసేయడానికి రెడీ అవుతున్నాడు. టక్కున వాడు చెయ్యి పట్టుకుని గట్టిగా మెలిపెట్టేశాడు శ్రీ. 6 అడుగుల విగ్రహాన్ని ఉగ్రరూపంతో చూసిన ఆటోవాడు ఈ హఠాత్ పరిణామానికి కంగు తిన్నాడు. అప్పుడొచ్చారందరూ, చుట్టూ ఉన్నవాళ్లు. ఏంటి గొడవ చేస్తున్నావు? 10 మంది పోలీస్ స్టేషన్కి. ఒక్క లాగు లాగాడు శ్రీ. సార్, నేనేం గొడవ చేయలేదు. ఈ అమ్మాయి మీటర్ డబ్బులివ్వను ఎక్కువైందని రందీ చేస్తున్నది సార్. అమాయకంగా నటించాడు ఆ బక్కవాడు. ఏం మాట్లాడుతున్నావు? 15 రూపాయలు కూడా అవ్వని దూరానికి 25 రూపాయలు ఎలా అయింది? మీటర్ ఇష్టమొచ్చినట్టు సెట్ చేసి ప్రజల్ని దోచుకుంటుంది చాలక అబద్ధాలు కూడానా? మీక మొహమంతా ఎర్రగా చేసుకుని మళ్లీ అరిచింది ఆవేశంగా. ఏమంటావు? హూంకరించాడు శ్రీవర్ధన్. సార్, గొడవలొద్దు, నా డబ్బులు ఇచ్చేయండి బ్రతిమలాడాడు ఆటోవాలా. ఆటలు సాగువని కనిపెట్టి పర్సులోంచి 15 టక్కున తీసి మాట్లాడకుండా వెళ్ళిపో అన్నదే తడువుగా రయ్యమని పారిపోయాడు ఆటోవాడు, చెయ్యి సవరదీసుకుంటూ. ఏం జరుగుతుందో తెలియనంత కోపంలోనూ ఆవేశంలోనూ మిహికని హెచ్చరించింది పక్కనే ఉన్న నటన, అతనికి డబ్బులిచ్చేయమని. అప్పుడొచ్చింది ఇహలోహంలోకి మిహిక. చప్పున బ్యాగ్లోంచి డబ్బు తీసుకుని చేతిలో ఉంచి, చాలా థ్యాంక్స్, అయినా నేను వాటిని పోలీస్ స్టేషన్కి అప్పచెబుదాం అనుకున్నాను. మరీ ఇంత మోసమా? వీళ్ళ ఆగడానికి హద్దు పద్దు లేకుండా పోతుంది. ఆటో ఎక్కితే చాలు ఏదో ఒక గొడవ పడక తప్పదు. అందుకే నేను వాటిని అవాయిడ్ చేస్తాను. ఆటో వాళ్ల మీద అనర్గళంగా లెక్చర్ ఇవ్వబోతున్న మిహికని నటన ఆపబోయింది. నువ్వుండు, నీకంతా భయమే. ఆ భయాన్నే వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు విసిరి కొట్టింది మిహిక నటనని. చిరునవ్వుతో మిహికని చూస్తూ, ఇంత అందమైన అమ్మాయికి ఈ ఆవేశం కోపం కూడా అందంగానే ఉన్నాయనుకున్నాడు శ్రీ. మాల్ మూసేసే టైం అయిపోవచ్చింది, షాపింగ్ చేయరా ఇవాళకి టీజింగ్ గా అన్నాడు శ్రీ మహికని తదేకంగా చూస్తూ. అరే, టైం ఎంత?
సరేనండి, వస్తాం. ఇంకోసారి థ్యాంక్స్ మీకు అంటూ కదలబోయింది. మీ పేరు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఇంకోసారి ఇలా ఎప్పుడైనా ఆటో వాడితో గొడవలు పడినప్పుడు నేను ఆదుకోవాలంటే మీ పేరు తెలియాలి కదా. నా పేరు తెలుసుకోవాలనుంది మీకు, అంతేగా. దానికింత బిల్డప్ ఎందుకు? నా పేరు మిహిక. దీని పేరు నటన. చాలా. నటనంటే తెలుసు, మరి మిహిక అంటే అర్థమేంటి? మిహిక అంటే మంచు. మా అమ్మకి హిమాలయాలంటే మహామోజు, అందుకే ఆ పేరు పెట్టుకుంది అంది. మిహిక అంటే మంచా? మరి మీరేంటండి ఇంత వేడిగా ఉన్నారు? చెయ్యి నుదుటి కారించుకుంటూ అన్నాడతను తమాషాగా. ఇదెప్పుడు అంతే, బ్లో హాట్ బ్లో కోల్డ్. నటన కలగజేసుకుంది. ఓ ఐసీ, పేరు మాత్రం బాగుంది. వస్తానండి. వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వెక్కిరింతగా అంటూ మిహిక రిటార్డ్ ఇచ్చేలోగా మాయమైపోయాడు. ఫన్నీగాయ్ అంటూ భుజాలెగరేసింది మిహి. ఇంకోసారి మిహిక బైక్ బేగంపేట నడి రోడ్డులో మొరాయిస్తే ఎక్కడి నుండో ఆపద్బాంధవుడిలా ప్రత్యక్షమయ్యాడు అతను. మరోసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీస్ వాడితో వాదనలోకి దిగిపోయిన మిహికని బలవంతంగా రావాల్సిన పని పడింది శ్రీకి. అనుకోకుండా రకరకాల సన్నివేశాల్లో మంచి బాలిడ్లా మార్కులు కొట్టేసి ఏకంగా మిహిక హృదయాన్ని కొల్లగొట్టేశాడు. అసలు లైఫ్ స్టైల్ ఆవరణలో శ్రీ మిహికకి మనసర్పించేశాడు. అలా వాళ్ల ప్రేమ దినదిన ప్రవర్ధమానమై పెళ్లెప్పుడు చేసుకుందామనే ప్రపోజల్కి రావడానికి ఒక ఏడాది కాలం పట్టింది. మరి పెద్దల ఆమోదం మాటేమిటనే ప్రశ్న వచ్చింది. మా ఇంట్లో నా ఇష్టానికి కాదనేవారే లేరు, ధీమాగా చెప్పింది గాలాల పట్టి మిహిక. అబ్బే, మా ఇంట్లోనూ అంతే, నా మాటే చెల్లుతుంది, నో ప్రాబ్లం, హీరోలా అన్నాడు శ్రీవర్ధన్. మరింకే, త్వరలోనే వివాహ వేడుకలు జరుపుకుందాం అంటూ జంటగా అనుకున్నారు. అప్పటి నుండి వాళ్ళకి కావలసిన వస్తువులు, కొత్త కాపురానికి కావలసిన సామాన్లన్నీ కలిపి లిస్టు ప్రిపేర్ చేసుకుంటుండగా అనుమానం వచ్చింది ఇద్దరికి. అవును, ముందు మన సంగతి మన వాళ్ళకి చెప్పాలి కదా అని మిహిక శ్రీని వాళ్ళింటికి తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయించుకుంది. మిహిక నాన్నగారు శ్రీవర్ధన్ పేరెంట్స్తో మాట్లాడతానన్నారు. అప్పుడే అక్కర్లేదంకుల్, ముందు నేను వెళ్ళి చెబుతాను, తర్వాత మీరు ఆంటీ వెళ్దురుగాని, నో ప్రాబ్లం అంటూ ఆపాడు. మిహిక మేఘాల్లో తేలిపోతోంది. 6 అడుగుల అందగాడితో జీవితం పూలరథంలా సాగిపోతోందని సంబరపడిపోయింది. అంతా సవ్యంగా జరిగిపోతోంది అనుకుంటున్న మిహికలో ఏదో మిస్సింగ్ అన్న భావం కదలాడసాగింది. అదే మాట శ్రీతో అంది. ఇంకా ఏమిటి, నా వాళ్ళు ఒప్పుకోరని సందేహమా? క్వశ్చన్ లేదు. ఏంటి నీ బాధ? మిహికని అనురాగంగా చూస్తూ అన్నాడు. అవును, ప్రేమ పెళ్లిళ్ళంటే బోల్డ్ అంత ప్రొటెస్ట్ ఉంటుంది కదా. కులాలు, గోత్రాలు, మతాలు అంటూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు కదా. మన విషయంలో అవేం లేవు, అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి కదూ. ఏదో థ్రిల్ మిస్ అవుతున్నట్టు లేదు. మనం ఒకరికొకరం కావాలనుకుంటున్నాం, అయిపోతున్నాం కదా. నీకు గుర్తుందా, నా ఫ్రెండ్ లత వేణుతో పెళ్లి కోసం ఎంత తగాదాలు పడాల్సి వచ్చిందో? చివరికంతా సక్సెస్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న రోజున చూడాలి దాని సంతోషాన్ని. మహాసామ్రాట్టుని గెలుచుకున్న విజయోత్సాహం దాని మొహంలో కొట్టొచ్చినట్టు కనపడింది కదా. కళ్ళింత చేసుకుని చెబుతున్న మిహికని వింతగా చూశాడు శ్రీ. నాకు నువ్వెప్పుడు 100% అర్థమవుతావో తెలియట్లేదు మిహి. సామ్రాట్ ఏమిటి, విజయోత్సాహం ఏమిటి, నాకేం అర్థం కావటం లేదు. ఛ, జీవితమంతా ఎలా వేగాలో నీతో ఉడికించాడు శ్రీ. పోనీ మానేద్దాం, నువ్వు బాగా వేగాలి అనుకున్న మూకుడిని ఎంచుకో ఎంచక్క వెక్కిరించింది. అమ్మో, నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు, భయం నటించాడు. చాలే గొప్ప, ఇంతకీ మీ ఊరు రేపేగా వెళ్లేది నువ్వు? ఇలా వెళ్ళి అలా ముహూర్తం పెట్టించుకొచ్చేస్తాగా చూడు, హుషారుగా అన్నాడు శ్రీ. సరే, అలా అయితే ఎల్లుండి లంచ్ టైం కల్లా నువ్వు నాకు ఫోన్ చేసి మీ వాళ్ళు ఓకే అని చెప్పాలి. సరిగ్గా టైంకి నేను నా ఫ్రెండ్స్తో 7th హెవెన్లో లంచ్కి ఆర్డర్ ఇచ్చి రెడీగా ఉంటాను. నీ ఫోన్ రాగానే నేను సెలబ్రేట్ చేసుకుంటాను, సరేనా? సరదాగా ముచ్చటపడింది మిహిక. అదేంటి, నేను లేకున్నానా? మూతు ముడుచుకున్నాడు. నువ్వొచ్చాక స్పెషల్ సెలబ్రేషన్స్ మై డియర్ వుడ్బీ గారు, బుగ్గలు సాగదీసింది మిహిక. అబ్బా వదులు ముందు, బొత్తిగా ఈ రోజుల్లో ఆడపిల్లలకి బిడియం లేకుండా పోతుంది సనిగాడు. ఏ రోజుల్లో ఉన్నావు అబ్బాయి? రోజులు మారి చాలా రోజులైపోయింది. తమరే కాలంలో ఉన్నారండి? రోజులు మారితే ఏంటంట, అమ్మాయిలు అమ్మాయిలే, అబ్బాయిలు అబ్బాయిలే, వారు వీరు, వీరు వారు అయితే గొడవలు వస్తాయి. అల్లరిగా నవ్వేశాడు. ప్రస్తుతం శ్రీవర్ధన్ చేస్తున్న ఫోన్ కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది మిహిక.
రాను రాను అసహనం పెరిగిపోతోంది. దానికి తోడు వీళ్ళు ఆకలో రామచంద్ర అంటూ గొడవ ఒకటి. ఎట్టకేలకు మిహిక సెల్ మోగింది. మిహిక సెల్తో సహా టెర్రస్ పెట్టగోడ దగ్గరకు పరిగెట్టింది. గుండెల్లో ఉద్వేగం పెరుగుతుండగా అంది, సెలబ్రేట్ చేసుకోమా అంటూ. హలో మిహి, ఆర్డర్ ఇచ్చేసావా? ఫోన్లే, సరదాగా భోన్ చేయండి ఓదార్పుగా అన్నాడు శ్రీ. ఏంటలా అంటున్నావు? జావుగారిపోతూ అంది మిహి. నే చెప్పేది ఓపిగ్గా విని అర్థం చేసుకో. అమ్మ ఏవో కొన్ని అభ్యంతరాలు చెబుతోంది మన పెళ్లికి. నేను అస్సలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. ప్లీజ్ మహి, అప్సెట్ అవ్వకు. నేను అన్నీ సర్ది చెబుతాను, కాస్త టైం కావాలి. ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. నువ్వీలోగా బెంగ పడకూడదు, నా మీద ఒట్టు, తెలుసా? సరేనా? అన్నట్టు అనుకున్నట్టు నేను రేపు రావటం లేదు, మరో 4 రోజులు పట్టచ్చు. ఐఎమ్ సారీ మిహి, నిన్ను నిరుత్సాహపరిచాను. చాలా డిసప్పాయింట్ అయ్యావు కదూ. నేను అన్నీ సర్ది చెబుతాను, ఉంటాను, బాయ్ అని ఫోన్ కట్ చేశాడు. మిహికకి 7th హెవెన్లోంచి అధః పాతాళానికి జారిపోయిన ఫీలింగ్ కలిగి అక్కడే ఉన్న సీట్లో కూలబడిపోయింది. అయిపోయింది, స్వర్గం చేజారిపోయింది. శ్రీవర్ధన్ కూడా మామూలు అబ్బాయిలా, వాళ్ళ పేరెంట్స్ మామూలు అత్తమామల్లా బిహేవ్ చేస్తున్నారు. ఎన్ని కబుర్లు చెప్పాడు. పెళ్ళనేటప్పటికీ అందరి కుర్రాళ్ళ సామాన్యంగా మారిపోయాడు సుమా. తన పక్షంగా ఏమీ వినకుండానే ఫోన్ పెట్టేశాడు కదా. నా గురించైనా ఆలోచించాడు అసలు? అసలే వాళ్ళది పల్లెటూరు, చాదస్తాలు చాలానే ఉంటాయి. అభ్యంతరాల్ని వాళ్ళు అంత ఈజీగా వదులుకోరు. ఈ పెళ్లి జరగడం అవదేమో. ఎవరో దిష్టి పెట్టారు మా సంతోషానికి. లేకపోతే అన్నీ సవ్యంగా జరిగిపోతుంటే ఈ హఠాత్ అడ్డంకేమిటి? ఏవేవో ఆలోచనలు నెగిటివ్ సైడ్ నుంచి దాడి చేసి మీకని దుఃఖంలో ముంచెత్తాయి. ఇప్పుడెలా? అసలు శ్రీలేని లైఫ్ని తను ఎప్పుడైనా ఊహించగలదా? ఎలా దక్కుతాడు నాకు మళ్ళీ తను? కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. ఎంతకీ రాకపోతే స్నేహితులు 3 భీక దగ్గరికి వచ్చేశారు. పరిస్థితి అవగతమైపోయింది వాళ్ళకి. బ్రతిమాలగా వ్యక్తుల మధ్య జరిగిందంతా చెప్పింది మిహిక. వాళ్ళంతా ఓదార్చినా సమాధాన పడలేకపోయింది. లేదు లేదు, నాకేమాత్రం ఆశ లేదు. మీరు స్త్రీ మాట్లాడే విధానాన్ని, ఆ టోన్ని వినుంటే ఇలా అనరు అంటూ అడ్డంగా తలూపింది. తినిన పదార్థాలకు బిల్ చేసి దిగాలు మొహాలేసుకుని వెళ్లిపోతున్న అమ్మాయిల్ని మేనేజర్ తెల్లమొహం వేసి చూశాడు. 4 రోజుల్లో వస్తానన్న స్త్రీ పత్తా లేడు. సెల్ ఆఫ్ చేసింది. వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసినా సరైన సమాధానం దొరకటం లేదు. స్త్రీ లీవ్లో ఉన్నాడని ఒకసారి, సీట్లో లేడు అని ఒకసారి చెబుతున్నారు. ఈలోగా మిహిక చిక్కి సగమైపోయింది. దిగులు గూళ్లు కట్టుకున్న కళ్ళు కాంతిని కోల్పోయాయి. దేని మీద ధ్యాస ఉండటం లేదు. యాంత్రికంగా ఆఫీస్కెళ్ళి వస్తోంది. తల్లి తండ్రిని గమనించారో లేదో గాని తనంతట తను చెప్పడానికి అహం అడ్డుపడింది. స్త్రీ గురించి అంత గొప్పగా చెప్పి ఇప్పుడిలా అయ్యిందని అలా చెప్పగలదు? నీకేం తక్కువే? స్త్రీ లేకపోతే బ్రతుకు గడవదా? అసలు అటువంటి వాడి కోసం నువ్వు అలా బెంగపట్టమేమిటి? అలా మొహం చాటేస్తే అయిపోయిందా? మగాడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోక్కర్లేదా? ఇటువంటి క్యారెక్టర్ లేని వాడిని నమ్మి నీ జీవితం స్పాయిల్ అవ్వనందుకు ఆనందించు. అయ్యింది చాలే, ఆరోగ్యం పాడవడం తప్ప ఏం మిగలదు అంటూ ఫ్రెండ్స్ అంతా కేకలేసినా బ్రతిమాలినా ఏమాత్రం బెంగపట్టం మానలేదు మిహిక. నాకేం తక్కువ? ఒక్క శ్రీవర్ధనే తక్కువ. అవును, నాకన్నీ ఉన్నాయి, ఒక్క స్త్రీ తప్ప. నాకు కావాలతను, కావాలి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న మిహికని ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. ఆఖరికి స్నేహితుడే మిహిక వాళ్ళ పేరెంట్స్కి సంగతంతా చెప్పేశారు. వాళ్లు ఎంత ఓదార్చాలని చూసినా అంతకంతకు దుఃఖం ఎక్కువైందే కానీ తగ్గలేదు. పోనీ మేం వాళ్ళ ఊరెళ్ళి అడుగుతాము అన్న తల్లిదండ్రుల మాటలకి రోషపడింది. అక్కర్లేదు, మీరేం దేహి అని సాగిలి పడక్కర్లేదు అంటూ ఎగిరిపడింది. మరైతే ఎందుకే ఏడుపు? ఊరుకోక ఇంకా. ఆ చాప్టర్కి ఫుల్ స్టాప్ పెట్టాయి. అసలు నీ ముఖం అద్దంలో చూసుకో, ఎలా తయారైపోయావో తెలుస్తుంది. అది చూసి మేం భరించగలమనుకుంటున్నావా? నిన్న మొన్న పరిచయమైన వాడి కోసం పుట్టి మునిగినట్టు ఏంటా ఏడుపు? గట్టిగానే మందలించారు వాళ్ళు. అవును, నిన్న మొన్నే పరిచయం అయ్యాడు, కాని నాకు తనే సర్వస్వం అయ్యాడు, అవుతున్నాడు. మీకేం అర్థమవుతుంది ప్రేమంటే? ప్రేమిస్తేనే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. పోగొట్టుకోవడంలోని పెయిన్ మీకెలా అర్థమవుతుంది? నీకు బాగానే అర్థమైందనుకుంటాను నవ్వుతూ అన్నాడు గుమ్మం నిండుగా నించొని శ్రీవర్ధన్. అంతా అటువైపు తిరిగారు ఆశ్చర్యంగా. మిహిక దుఃఖమంతా కోపంగా మారిపోయింది ఆ క్షణాల్లో. వెళ్ళిపో ముందెక్కడి నుండి అంటూ చెయ్యి చూపించింది. రాలేదేమని దిగులుపడి ఇప్పుడు వెళ్ళిపోమంటావే? ముహూర్తం పెట్టించుకొచ్చాను కదా నవ్వుతూనే అన్నాడు.
ఏం అక్కర్లేదు. మీ వాళ్ళకి ఒప్పించడానికి ఇన్నాళ్ళు పట్టిందంటే దానిలోనే తెలుస్తుంది మీ వ్యవహారం అంతా, రోషంగా అంది. ఎన్నాళ్ళు పెట్టింది? నేను వెళ్ళిన రోజునే ఓకే అన్నారుగా, చాలా మామూలుగా అన్నాడు శ్రీవర్ధన్. ఏమిటి బాబు, అసలేం జరిగింది? ఏంటిదంతా? అయోమయంగా అడిగారు మిహికా నాన్నగారు. ఇందులో నా తప్పేం లేదంకుల్. అందరి వైపు అంగీకారంతో పెళ్లి జరగడంలో థ్రిల్లేముందని మిహి అంది. ఏదో మిస్సింగ్ అవుతుంది అంది. తన ముచ్చట నేనెందుకు కాదనాలని చిన్న డ్రామా ప్లే చేశానంతే. ఐఎమ్ సారీ అంకుల్. ఆంటీ, మీరు కూడా నన్ను క్షమించేయండి ప్లీజ్. ఇదంతా మీ అమ్మాయికి ప్రేమలోని విలువను తెలపడానికే చేసింది అంటూ మిహిక వైపు చూశాడు, ఎక్కడొచ్చి తన మీద పడి రక్కేస్తుందోనని. మీ అసాధ్యం కోలా, ఏం పిల్లలో ఏమిటో హడలుగొట్టారు కదరా. అన్ని వింత ఆలోచనలు, వింత పోకడలును. మా కాలంలో ఇవన్నీ ఎరగం అనుకుంటూ వాళ్ళ పిల్లలిద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. శ్రీ మిహిక వైపు భయం భయంగా చూశాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు, ఏ క్షణానైనా పిడిగుద్దులు గుద్దొచ్చు అని. మెత్తని చేతులు తనను చుట్టేగానే కళ్ళు తెరిచాడు. బాగా ఏడిపించానా మిహి? అనునయంగా అడిగాడు. చాలా, కాని అదిప్పుడెంతో హాయిగా ఉంది. నీవంటే నాకంత ప్రేమో తెలిసింది. అది చేజారిపోతుంటే ఎంత వెలువెల్లాడానో తెలిసింది. నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందో తెలిసింది. నాకే థ్రిల్లు వద్దు. కాదు కాదు, ఈ థ్రిల్లు దుఃఖాన్నే కాదు సంతోషాన్ని తెలిపింది. నేను మామూలు అమ్మాయిని అని తెలిసింది. నువ్వంటే ఇష్టం 100 రెట్లు పెరిగింది. ఉన్నట్టుండి మాట్లాడటం ఆపేసింది. ఏమైంది అంటూ మిహిక గడ్డం పట్టుకుని అడిగాడు ఆర్ద్రంగా. మళ్ళీ ఇదంతా ఇంకో నాటకం కాదు కదా? అనుమానంగా అడిగింది. ఇంకానా? ఇప్పటికే నీ ముచ్చట తీర్చడం కోసం నా రాణిని ఎంత కష్టపెట్టానో. నీ మహాసామ్రాట్టుని గెలుచుకున్నానన్న ఫీలింగ్ కలిగింది కదా? ఇంక మనం పెళ్లి ప్రయత్నంలో పడదామా మరి, లేక ఇంకా ఏమైనా కోరికలు తీరవలసినవి ఉన్నాయా? ఆట పట్టించాడు శ్రీ. వద్దు బాబోయ్ మహానుభావ, మాట వరుసకేదో అంటే ముచ్చటంటూ ముచ్చెంటలు పట్టించావు కదబ్బాయ్. నీ ప్రాక్టికల్ జోక్స్కో దండం. కాని నా అత్తమామలు ఏమన్నారో ముందు చెప్పు. ఏమంటారు? ఇంత అందగట్టే మా ఇంటి కోడలవుతుందని మురిసిపోతూనే ఏదైనా అటు ఇటు అయితే అంతు తేలుస్తుందేమో అని భయపడుతున్నారు కూడా అంటూ ఏడిపించాడు. మిహిక నీళ్లు నిండిన కళ్ళలో ఆనందం చెమక్కమంది. ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అంటూ రాగం అందుకున్నాడు శ్రీవర్ధన్. నీకింత పాత పాటలెలా వచ్చు? ఆశ్చర్యంగా అడిగింది మిహి. ఎఫ్ఎం రెయిన్బో పుణ్యమాని వంట బట్టాయిలా ఈ మధ్య అంటూ నవ్వేశాడు. బాగా పాడేనా అంటూ. ఆ, బాగా ఆడేవు నాటకం కూడా అంటూ మురిపెంగా నవ్వింది మిహిక. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.